పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. ఆ దూకుడు ఏ స్థాయిలో పెంచారు అంటే విశాఖపట్నం వెళ్లారు. నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు ఓ రకంగా. సుందరపు విజయ్ కుమారు వాళ్ళ బ్రదర్‌కి అట్లాగే కొంతమందికి అనౌన్స్ చేసి పడేశారు. అంటే ఇన్‌చార్జ్ అంటే ఇప్పుడు అక్కడ సీట్లు ఇచ్చేయడమే అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తను ఇచ్చుకొచ్చినటువంటి వాటిట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏవైతే ఖచ్చితంగా తమకి రాబోతున్నాయో ఆ సీట్లకి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యవహారం. ఒకటి భీమిలీకి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే మొన్న వైసీపీ నుంచి వచ్చారో ఆయన, గాజువాక సుందరపు సతీష్ అంటే గాజువాక క్రిందసారి పవన్ పోటీ చేసింది, ఈ దఫా తను పోటీ చేయట్లేదని అర్థం. సుందరపు సతీష్కి ఇచ్చారు అది. అలాగే పెందుర్తి పంచకాల రమేష్ ఇంతకుముందు కూడా పోటీ చేశారు, మంచి కుర్రోడు. యలమంచిలి సుందరపు విజయ్ కుమార్కి అనౌన్స్ చేసేసారు, చాలా కాలం నుంచి నమ్ముకున్నటువంటి వ్యక్తికి. ఇప్పుడు ఓవరాల్గా ఈ 4 సీట్లో తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు. అట్లాగే ఇది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మధ్యన కుదిరిన 20 సీట్లు ఆల్రెడీ కుదిరిపోయినాయి అంటున్నారు. అందులో భాగమా లేదా తను తీసుకోవాలనుకుంటున్నవి చేశారా అన్నటువంటి రాబోయే రోజుల్లో తేలాల్సి.